అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా అనేక రకాలుగా హత్యలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రావట్లేదు. ఈరోజు స్థానికంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అశోక్ నగర్లో ఒక ఘటన కలకలం రేపింది. వారిద్దరికి వేర్వేరు పెళ్లిళ్ళు అయ్యాయి. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, అతనికి 2 పిల్లలు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన స్వామి అనే వ్యక్తితో ఆమెకి ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరి వివాహేతర సంబంధాన్ని గమనించిన భర్త మనస్తాపంతో ఆమెని అక్కడే ఉంచేసి హైదరాబాద్లో వేరే ఉపాధి కోసం వచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భర్తకు నచ్చజెప్పారు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. అంటే ఈ ఊరు అమ్మాయి, అది కొత్త పెళ్లి అమ్మాయి కొత్త పెళ్లి అయితే మా ఊరికి ఇచ్చారు. 2 పిల్లలు అయినరు. 2 పిల్లలు అయినాక వేరే ఆయన తీసుకొచ్చుకొని ఇంట సంసారం చేస్తుంది. ఆడు ఈ భరించలేక పోయి హైదరాబాద్ ఉన్నాడు భర్త. అది విషయం మనకు తెలిసింది. అంటే ఏం చేసిన మీ కాలనీ వాళ్ళు అంతా కలిసి అందరు కలిసి ఏం చేసారు, చెట్టు కట్టేసినాం. అంటే ఇంతకు ముందు అమ్మాయికి చెప్పినట పిల్లలు ఎవరు ఏమని, అమ్మాయి నువ్వు ఇటువంటి బుద్ధి మార్చుకొని, 2 పిల్లలు ఈ బుద్ధి మార్చుకొని నీ పెనుమిటి పట్టుకొని బతుకు అని చెప్పినట పిల్లలు. కానీ అది కాకుండా బాగా ఓరు చేసి 4 రోజులు 3 రోజులు అవుతుందట. తీసుకొచ్చి ఇంట పెట్టుకుని పండుకున్నది. అది విషయం. ఒక్కొక్క కాళ్ళు ఇవ్వాలి, ఒక్కొక్క కాళ్ళు ఇస్తే మంచిగుంటారు వాళ్ళు. నిజమాతమా? ఒక కాళ్ళు ఇస్తేనే ముద్ద వస్తుంది, ఇంకో ఆడపిల్లల కాళ్ళకు చెరువు వస్తుంది. మన బిడ్డ అవుతుంది, మన కొడుకు అవుతుంది, మన అల్లుడు అవుతుంది. అది ఒక్కొక్క కాళ్ళు తీసేది ఇస్తాం. ఎవరు చెప్పుకో సార్ అని చెప్తాను నేను. గత 3 రోజులుగా స్వామి ఈమె ఇంట్లోనే ఉంటున్నాడు, బయటకు వెళ్ళట్లేడు. ఇది గమనించిన స్థానికులు చక్కటి సంసారం ఆగమైపోతుంది. ఈ యొక్క వ్యవహారంతో ఒక అమాయకమైన భర్త ఇదైపోతున్నాడు, పిల్లలు ఇదవుతున్నారు అని చెప్పేసి ధైర్యం చేసి ఇద్దరిని కాలనీ వాళ్ళంతా కలిసి ఇద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఆ యొక్క కాలనీలో ఉన్నటువంటి బోరింగ్కి తాడుతో బిగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అక్కడికి వచ్చిన పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి స్టేషన్ తీసుకెళ్లారు. ఏది ఏమైనా ఈ వివాహేతర సంబంధాల పరంపర కొనసాగుతూనే ఉంది, కాపురాలు కూలుతూనే ఉన్నాయి. చూద్దాం. మీరు ఎప్పుడు మాది వాళ్ళు వీళ్ళకి చుట్టూ నువ్వు ఎట్టొచ్చావు? నువ్వు ఎట్టొచ్చావు? చెయ్యి నువ్వు ఎట్టొచ్చావు అంటే ఫోటోలు పడతాను. అది రమ్మనురా అంత మీకు ఉన్నది కలెక్షన్. మళ్ళీ ఎప్పుడు ఎట్టొచ్చాను? అదే బాడుకావు నీ చెప్పలేక నువ్వు రమ్మంటే వచ్చినావా రాకుండా వచ్చినావా చెప్పు. నువ్వు రమ్మనివా రమ్మని వచ్చినాడు అంటే అది నువ్వు వాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? కాదు ఇప్పుడు ఎక్కి నైట్ ఎక్కడున్నారు? అమ్మాయి 2 బిడ్డల తల్లి, వాళ్ళకి 2 కొడుకులాట. మన భూపాలపల్లి జిల్లా ఏదో గ్రామం అని చెప్తాను. రాత్రి 10 గంటలకు మా పిల్లలు చూసి దొరకబట్టి ఆ బోరింగ్ కట్టేసింది. ఇక పిల్ల వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించినాం. ఇక వాళ్ళని కూడా రమ్మన్నాం ప్లాన్ వాళ్ళని. సరే మరి వాళ్ళు ఇవరకైతే చేరలేదు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు మేమైతే పోలీసు వాళ్ళకి అప్పచెప్తాం. ఇక వాళ్ళు